గాంధీ భవన్ లో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మనందరి ఆనందానికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సంతోషానికి మూలకారకమైనటువంటి జీవన్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులుగా గెలిచి మొట్టమొదటిసారి గాంధీ భవన్కు వచ్చినటువంటి సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సన్మాన కార్యక్రమంలో సన్మాన గ్రహీతగా వచ్చినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దలు కుంతియా గారికి, అట్లాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు పెద్దలు మధు యాష్కి గౌడ్ గారికి, డాక్టర్ చిన్నారెడ్డి గారికి, మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గురుతుల్యులు జైపాల్ రెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారికి, మరో సోదరుడు కుసుమ్ కుమార్ గారికి, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారికి, నా తోటి శాసనసభ్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారికి, జగ్గారెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ట్రెజరర్ మిత్రుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి, ఆల్ ఇండియా కిసాన్ సెల్ వైస్ చైర్మన్ కోదన్ రెడ్డి గారికి, మిత్రులు వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నరసింహారెడ్డి గారికి, మరో మిత్రుడు ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ గారికి, స్నేహితులరా, నా ముందు కూర్చున్నటువంటి కాంగ్రెస్ నాయకులరా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులుగా భారీ మెజార్టీతో గెలిచి అసలు మనకు ప్రాతినిధ్యమే లేదని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో శాసన మండలిలో వారు అడుగుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఆక్సిజన్గా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండొద్దు, ప్రతిపక్షమే ఉండొద్దు, ప్రశ్నించేటువంటి వాళ్ళు అసలే ఉండొద్దు, యథేచ్ఛగా నా ఇష్టానుసారం ఈ స్టేట్ని నా ఎస్టేట్గా మార్చుకొని పరిపాలన చేస్తామని చెప్తున్నటువంటి ఈ తరుణంలో లేదు, ఈ రాష్ట్రానికి ప్రశ్నించేటువంటి వాళ్ళు కావాలి అని చెప్పి 42 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచన చేసి జీవన్ రెడ్డి గారిని ఇక్కడ పంపించినందుకు వారందరికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ ఓటర్లంతా కూడా ఇచ్చినటువంటి గొప్ప తీర్పుగా నేను భావిస్తా ఉన్నాను. ఆ తీర్పుతో శాసన మండలిలో అడుగుపెట్టి నీవు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తే నాలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తూనే ఉంటారు, నీ వల్ల కాదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్షిగా శాసన మండలిలో అడుగుపెడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ వారి ఆవేదనని చెప్పారు. నేను కూడా ఇంకొక 2 మాటలు దానికి ఆలోచన చేసి తప్పనిసరిగా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగులే కూని చేయబడతా ఉంది, అత్యంత భయంకరంగా కూని చేయబడతా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చి ఆ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా చంపేస్తా ఉన్నాడు. ఓ పక్కన పట్టపగులు ఆయన చంపేస్తా ఉన్నాడు. ఈ రాజ్యాంగం ద్వారా ఆ హోదాలు పొందుతూ ఆ రాజ్యాంగాన్ని కాపాడటానికి ఉన్నటువంటి వ్యవస్థలో, ఆ వ్యవస్థల పైన
కూర్చున్నటువంటి పెద్దలు కూడా ఈరోజు కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి అత్యంత అవమానకరమైనటువంటి ప్రక్రియగా నేను చూస్తూ ఉన్నాను. ఇదేదో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంగా ఎవరైనా భావిస్తే ఈ రాష్ట్రంలో డెమోక్రట్స్ అంటే రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కావాలి, పాలనలో భాగస్వాములు కావాలనేటువంటి ప్రతి ఒక్కరికి బాధాకరమైనటువంటి అంశంగానే నేను చూస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు ఈసీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వాళ్ళు ఏదో పిల్లలు కాదు, అమాయకులు అంతకంటే కాదు, వాళ్ళు నాయకులే. చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించిన తర్వాత నాకు బీఫామ్ కావాలి అని అంటేనే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆ రోజు బీఫామ్ ఇచ్చింది. పార్టీ మీద మాకు నమ్మకం లేదు, మేము వెళ్ళిపోతున్నామని ఇప్పుడు మాట్లాడతాం. మరి ఆ రోజు ఏమైంది? ఆ రోజు నమ్మకం లేకపోతే గాంధీ భవన్కి ఎందుకు వచ్చారు? మీరు బీఫామ్ ఎందుకు అడిగారు? బతుకులు ఆడుకొని బీఫామ్ ఎందుకు తీసుకొని పోయారు? నాయకత్వం మీద నమ్మకం లేకపోతే ఈ పార్టీ మీద ఎందుకు పోటీ చేశారు? మీరు పోటీ చేశారు కాబట్టే, చేకూర్తి ఉంది కాబట్టే, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని బతికించాలి కాబట్టే ఆనాడు కారుని పక్కన పెట్టి చేకూర్తి మీద ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ఈడ పంపిస్తే సిగ్గు లేకుండా మీరు అమ్ముడు పోయి పార్టీని దూషిస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఎవరి కోసం? ఓ పెద్ద మనిషి కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు, మేము శాసనసభ్యులుగా గెలిచాం, అధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము అందుకే పార్టీ మారామని చెప్తా ఉన్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది? 2 మాసాలు కాలే, 3 నెలలు కాలే. 3 నెలలు కాకముందే ఇంతమంది 3 నెలలే మీరు భరించలేకపోయారే. మేము 2014లో కూడా శాసనసభ్యులుగా గెలిచి వచ్చాం. నేను కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే జీవన్ రెడ్డి గారు కానీ, ఇంకా మిగతా సభ్యులు గెలిచి వచ్చాం. మేము 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం భరించలేదా? మమ్మల్ని కూడా ఎట్లాగే అవమానపరిచింది కదా ఈ ప్రభుత్వం. ఆనాడు మేము లొంగలేదే. నేను కానీ, పీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన కానీ లొంగలేదే. మీకోసం, పార్టీ కోసమే నిలబడేట్టు అసెంబ్లీలో మాట్లాడాం, బయట నిలబడ్డాం, కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం నిలబడ్డాం, నీ సంగతి తేలుస్తామని నిలబడ్డాం తప్ప మీలాగా మేము కూడా తట్టుకోలేకపోతున్నామని అప్పుడే మేమందరం, లేకపోతే నాతో పాటు ఆనాడు 20 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో మారి వేరే పార్టీలో చేరలేదే. ఆ 5 సంవత్సరాలు భరించాం, ఇప్పుడు కూడా భరిస్తాం, రేపొద్దును కూడా భరిస్తాం, నీ సంగతి తెలుస్తాం. అవసరమైతే ఇక్కడ నిలబడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఊరూరు తిరుగుతాం తప్ప మేము లొంగం. ఏదో 4 శాసనసభ్యుల్ని నువ్వు కలిపేసుకున్నంత మాత్రాన ఈ ముఖ్యమంత్రి నేను కలిపేసుకున్నాను, కాంగ్రెస్ పార్టీ ఉండదు అని భావిస్తే ఏం చేశారు? 42 శాసనసభ నియోజకవర్గాల నుంచి అరే నువ్వు చేసే తప్పురా నాయనా, నిన్ను తన్నటానికి జీవన్ రెడ్డిని పంపిస్తా ఉన్నావు, శాసనసభ చెప్పుకొని పంపించావు. రేపొద్దున నువ్వు శాసనసభ్యులు కూడా ఈ రకంగా నువ్వు చేర్చుకుంటే ఈ శాసనసభ్యులే కాదు, ఈ నియోజకవర్గాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులంతా కూడా నీకు అడ్డం తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. రేపొద్దున నీ గతి కుక్కలు కూడా ఈ రాష్ట్రంలో కానమనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చాడు, రాజ్యాంగంలో అనేక వ్యవస్థలు ఇచ్చాడు. ఇటువంటి దుర్మార్గులు వస్తారని కోర్టులు ఇచ్చాడు, గవర్నర్ వ్యవస్థలు పెట్టాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పెట్టాడు, రకరకాలైనటువంటి వ్యవస్థలు పెట్టాడు. చివరికి పెద్దలు కాంగ్రెస్ నాయకత్వం అంతా ఆలోచించి ఇటువంటి అవినీతి పరులు అక్రమంగా డబ్బులు సంపాదించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా చేసేటువంటి ప్రక్రియ కూడా ఒనగొడతాయి కాబట్టి లోక్పాల్ బిల్లును తీసుకొని వద్దామని కాంగ్రెస్ నాయకత్వం దాన్ని కూడా తీసుకొని వచ్చారు. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు 20 కోట్లు పెట్టి 40 కోట్లు పెట్టి శాసనసభ్యులు కొనుక్కొని అసలు ఎవరు లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నువ్వు కొనటానికి వాడినటువంటి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కూడా బయటికి తీసుకొస్తుంది. నువ్వు చేసే అవినీతి, ఆ అవినీతి సొమ్ముతో కొనేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ బయటికి తీయడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా సిద్ధంగా ఉంది, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సిద్ధంగా ఉంది.
రేపు ప్రజానికం అందరినీ కలుపుకుంటాం, వాస్తవాలన్నింటినీ బయటికి తీసుకొని వస్తాం, ఈయన సంగతి తేలుస్తాం తప్ప నువ్వేదో నలుగురిని తీసుకొని పోతే మిగతా శాసనసభ్యులందరూ కూడా భయపడి నేనకు వస్తారని భావిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఎంతమంది మిగులుతారో అంతమంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కలుపుకొని యుద్ధం చేస్తాం తప్ప నీ ముందు మాత్రం మోకరిల్లం లొంగం అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, అధైర్యపడొద్దు. వీళ్ళు చెప్పే మాటలకి, అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలకి సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 4 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఊరూరు తిరుగుదాం. ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీని, ప్రజాస్వామ్యవాదుల్ని లేపుదాం. మేము ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చాం, రాజ్యాంగాన్ని ఇచ్చాం, చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాం, ఈ ప్రాంత ప్రజానికం కోరుకునే అన్ని ఇచ్చాం. ఇటువంటి దుర్మార్గుడు వచ్చి అసలు వాళ్ళ ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుడు ఉంటే ఇది కేవలం ఏదో తెలంగాణకే పరిమితం అవుతుందని భావిస్తే కూడా పొరపాటు. ఇది రేపొద్దున దేశవ్యాప్తంగా కూడా చుట్టే ప్రమాదం. ఇటువంటి ప్రమాదకారుల్ని ప్రజాస్వామ్యం నుంచి, ఈ దేశం నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశాన్ని అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే పార్టీ మారినటువంటి సభ్యులకు సంబంధించి మేము డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ని